మేము మామూలు భవన నిర్మాణ కార్యక్రమాలు చేస్తున్నాం. పని చేస్తుంటారా? ఏంటి ఎట్లా ఉంది మీ పరిస్థితి? ఏదన్నా పనుల పరిస్థితి ఎట్లా ఉంది? పనులు ఏముంది, ఇసుక కొద్ది బాగా ఇదిగా ఉందన్న. దాని మూలానే కొద్ది పనులు అయ్యి లేక కొద్ది రేట్లు పెరుగుతాను. ఇసుక కొద్ది భవన నిర్మాణ పనులు తక్కువ అయినాయి. అది మరి ఎట్లా గడుస్తుంది జీవనం? జీవనం ఏముంది, కొద్ది ఇక మాల్ తరుగ్గా కొద్ది ఇదిగా ఉంది. ఇసుక, సిమెంట్, కంకర, ఐరన్ రేట్లు ఎక్కువైనాయి. ఈ పనులు తక్కువైనాయి. మాకు కార్మికులకి తక్కువైనాయి. అది అంటే అన్ని వర్గాల ప్రజలు సంతోషంగా ఉన్నారని చెప్పి జగన్మోహన్ రెడ్డి చెప్తా ఉన్నారు కదా. సంతోషం ఏముంది, కార్మికులకి అయితే పనులు గంటలు కొంచెం తక్కువగానే ఉన్నాయి, అంతగా లేవు. లోకడైతే గతంలో 5 లారీ వచ్చి చిన్న లారీ వచ్చి 5,000కి తోలేవాళ్ళు. ఇప్పుడు వీళ్ళు అయితే 10,000కి ఆ మధ్యలో తోలుతున్నారు. అది ఆ ఇసుక కరువు, అది కంకర కానీ, సిమెంట్ కానీ, ఐరన్ కానీ రేట్లు పెరిగిన మాట వాస్తవమే. పనులు తక్కువైనాయి. కార్మికులు ఉంటుంది కంపల్సరీ, కార్మికులు అన్న వాళ్ళకి ఉంటుంది, కంపల్సరీగా ఉంటుంది. అది మీ అభిప్రాయం ప్రకారం ఎవరు గెలిస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? టీడీపీ వస్తే గవర్నమెంట్లో బాగుంటుందని ఆలోచన ఉంది ఎక్కువ శాతం. ఎందుకంటే అభివృద్ధి, కార్మికులు, వ్యవసాయం కానీ వీటిలో చేసే వాళ్ళకి రంగం, భవన నిర్మాణ రంగం ఇప్పుడు 2వ స్థానంలో ఉంది. నా తెలిసిన ఫస్ట్ వ్యవసాయం, 2వది భవన నిర్మాణ కార్మికులు సంఘం యంత్రం నడిచేది. ఎక్కువ శాతం ఏంటి, కరెంట్ కానీ, ఎలక్ట్రిసిటీ కానీ, పైపులు కానీ, స్లాబ్లు వేసేవాళ్ళు కానీ, రాడ్ బెండింగ్ కానీ, కార్పెంటర్ కానీ, పెయింటర్లు కానీ, వీళ్ళందరూ కూడా ఏంటి భవన నిర్మాణ సంస్థలో 26 రంగాలు ఉన్నాయి. 26 రంగాల్లో ఏంటంటే ఎక్కువ శాతం వర్క్ పాలిస్ వాళ్ళు కానీ వీళ్ళు అందరూ కూడా చేసేది ఇది. ఎక్కువ శాతం వాళ్ళు నడిచే రంగంలో వాళ్ళందరూ కూడా ఏంటి, వాళ్ళ అభివృద్ధి అయితే ఏదైనా ఒక అపార్ట్మెంట్ వేసారనుకోండి, ఒక సంవత్సరం జీవనార్థం కలిగింది. అలాంటివి అనేది మనం కోల్పోయాం. వాళ్ళ అది పరిస్థితి. ఇక్కడ మీ సోదరులే చెప్తా ఉన్నారు, పథకాలు ఇస్తా ఉన్నారు ఈ ప్రభుత్వం. గత ప్రభుత్వంలో అందరినీ బతిమాలుకోవాల్సి వచ్చేది, కానీ ఇప్పుడు ఇంటికే వచ్చేస్తున్నాయని చెప్తా ఉన్నారు. ఎత్తం ఇస్తున్నాడు, ఈ ఇచ్చాడుగా అవి కాదని మనం అంటలేదు, కానీ ఆ ఎత్తం ఇచ్చారు. కాకపోతే ఏంటంటే ఈ అభివృద్ధిగా కోల్పోతున్నాం. ఎందుకంటే జీవనార్థం కోల్పోయాం ఎక్కువ శాతం. అది ఆ ఎత్తం ఇచ్చాడు కదా, వేసాడు, వేయలేదని మనం అంటలేదు. ఈ మటుకెళ్ళి కోల్పోయాం. అది మీ నియోజకవర్గంలో పరిస్థితి ఎట్లా ఉంటుంది? ఇక్కడంటే పటాపట్టి ఆయన కూడా, వంశీ గారు కూడా మంచి వర్కర్ అండి, షార్ట్గా వర్కరు, మంచి వర్కరు. ఓ రకంగా ఏంటంటే మరి ఈయన కూడా ఇప్పుడు ఏంటంటే కొత్తగా వచ్చారు, మార్పు కావాలని కొంతమంది అనుకుంటున్నారు. పటాపట్టిగా ఉంది, మరి ఎవరికి వెళ్తారు అనేది మనం చెప్పలేని పరిస్థితి. అంటే ఇప్పుడు దొట్టా రామచంద్ర గారు కాంగ్రెస్ తరఫున ఒకవేళ పోటీ చేశారంటే అది ఎవరికి ఎక్కువ లాభం చేకూరుస్తుంది అంటారు? టీడీపీగా లాభం ఉంటుందండి. అక్కడ కాంగ్రెస్ వచ్చింది అనుకోండి, వైఎస్ఆర్ కాంగ్రెస్లో ఉండి వైఎస్ఆర్ వచ్చింది కాబట్టి దాంట్లో ఉండి సీల అవకాశం ఉంటుంది, దీంట్లో ఉండి సీల అవకాశం ఉంటుంది. నా అభిప్రాయం అయితే అది సార్. బాబాయ్ ఏం చేస్తుంటావు? టాప్ పని చేస్తాం. ఏంటి ఎట్లా ఉన్నాయి మీ పనులు? పనులు తక్కువేనండి. ఎందుకని ఏం చెప్తాం, ఇసుక రేటు, సిమెంట్ రేట్ అన్ని రేట్లు వల్ల పనులు లేవంట. పనులు కనీసం కన్స్ట్రక్షన్ అని జరుగుతున్నాయా? కాంట్రాక్ట్ పనులు జరుగుతున్నాయా? అవి లేవు, తక్కువే. అవి కూడా లేవు. ఏంటి అసలు ఎలా ఉంది, అసలు సామాన్యుల పరిస్థితి ఎలా ఉంది ఇప్పుడు? ఏముందంటే ఏం చెప్తామని చెప్పండి. అంటే ఇప్పుడు ఈ పథకాలు వేస్తుంది ప్రభుత్వం, పథకాలు ఏమైనా సరిపోతున్నాయా లేదంటే పనులు ఉంటున్నాయా? పనులు లేవండి, తక్కువే. ఈ పథకాల వల్ల మరి ఏమైనా ఉపయోగం ఉంటుందా? పథకాల వల్ల ఏం లేదు. సరే, మరి ఎలక్షన్స్ వస్తున్నాయి, ఎవరు గెలిస్తే బాగుంటుంది అనుకుంటున్నా? చంద్రబాబు నాయుడు. ఎందుకని చంద్రబాబు నాయుడే? అంతే, లెక్క వేరే. ఆయన ఉన్నప్పుడు ఏముండే కాదు. అప్పుడు అన్ని పనులు ఉండేయా? అన్నీ ఉంటాయి. ఓకే. సో నీది గన్నవరం నియోజకవర్గమేనా? అదే. ఇక్కడ ఎవరు గెలిస్తే బాగుంటుంది అనుకుంటున్నా? అంటే ఇక్కడ యార్లగడ్డ ఏమో టీడీపీలోకి వచ్చారు, వంశీ ఏమో వైసీపీలోకి వెళ్ళారు. ఏం వస్తుంది ప్రస్తుతానికి తెలియదు. అప్పుడు అందాక ఇది ఆ టైంకి ఎలా కూడా తెలియదు. అంటే ఇక్కడ వన్ సైడ్ ఉంటుందా, పోటీ ఉంటుందా? పోటీ ఉంటుంది. పెద్దయినా ఎలా ఉంది ఆరోగ్యం? ఆరోగ్యం బాగానే ఉంది. పింఛన్ వస్తుందా? ఎప్పటి నుంచి వస్తుంది? ఒక 4-5 సంవత్సరాలు బట్టి వస్తుంది. 5 సంవత్సరాల నుంచి వస్తుంది. అదే ముందు నుంచి వస్తున్నాను. ముందు నుంచి వస్తుంది. సరే, పెద్ద మీరు బాగా అనుభవించిన వయసులో ఏంటి అసలు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఎలా ఉంది అనుకుంటున్నారు? ఏం బాగోలేదు అంటున్నారండి నా పనికి. ఎందుకని? ఎందుకంటే ఏదో ఆయన సరిగా చేయలేకపోతున్నాడు అన్నట్టుగా రాత్రి టీవీలో కూడా బాగా వచ్చింది. అందరూ గోల్ చేస్తున్నారు అని అనుకుంటున్నారు. చంద్రబాబు టైంలో బాగుందని మీకు ఎలా అనిపించింది? మాకు ఆయన ఉన్నప్పుడే బాగుంది అనిపించింది. ఎందుకని అప్పుడు ఏం బాగుంది? ఆ గవర్నమెంట్ లో ఏం బాగుంది, ఇప్పుడు ఏం బాగోలేదు? ఏం బాగోలేదంటే ఏం చెప్పమంటారు? అలా కాదు, నాకు పింఛన్ వచ్చింది కూడా చంద్రబాబు ఐటీలు ఉన్నాయి, అప్పటి నుంచి వస్తుంది. మరి ఏమంటారు మరి అన్నారు, అందరూ ఊగులు అంటున్నారు
అంటున్నారు. అందరూ అంటున్నారు, టీవీలో వస్తుంది. ఓ అన్ని వ్యతిరేకంగా ఉంది ఈయనకి అంతా. మరి ఈసారి గెలుస్తారా మరి చంద్రబాబు? ఏమో గెలుతాడు గెలడు చెప్పలేం. అదేంటి మరి? అదేంటంటే అందరూ నా ఇష్టం కాదు కదండి, అందరూ వేయాలి కదా. మీ అభిప్రాయం చెప్పండి, అందరితో ఎవరిదాళ్ళు నా చెప్పుకుంటా. అభిప్రాయం గెలడండి, ఆ? గెలడం. ఎవరు గెలవరు? చంద్రబాబు గెలడం. చంద్రబాబు గెలవడు. మరి ఎవరు గెలుస్తారు? ఈయనే గెలుతాడండి. ఎవరు? ఈయనే పథకాలన్నీ పెట్టారు కదండి, మరి ఈయనే గెలవాలి లెక్క ప్రకారంగా. పథకాలు గత ప్రభుత్వాల్లో కూడా ఇచ్చినాయి కదా మరి. లేదు ఎంత పథకాలు ఇవ్వలేదు. పింఛన్ ఇచ్చారని చెప్తున్నా. పింఛన్ ఇచ్చారండి. ఇప్పుడు చెత్త ఊళ్ళో చెత్త ఎత్తి తాటలు ఇవ్వలేదు. ఆ చెత్త ఎత్తి వాళ్ళు ఈయన పెట్టలేదు. అప్పటి నుంచి ఉన్నారు చెత్త ఎత్తే వాళ్ళు. అప్పుడు లేరు, రాలేదు. అప్పుడు రాలేదు, ఇప్పుడే వస్తున్నారు. మరి ఇంటికి వారంటీలు నిరంతరం లెక్క లేపెత్తున్నారు డబ్బులు. అవన్నీ చేసాడండి, ఇవన్నీ చేశాడు. డబ్బులు ఒకటి ఇస్తే సరిపోతుందా మరి? డబ్బులు ఒకటి ఇస్తే సరిపోద్దా? డబ్బులు ఒకటి ఇస్తే సరిపోద్ది అంటే కాదండి. ఇప్పుడు మరి వాళ్ళు ఏంటో పొజిషన్ మనకేం తెలిసింది. చంద్రబాబు వస్తాడని అనుకుంటున్నారు. మరి మీ నియోజకవర్గాలు ఎవరు గెలుస్తారనుకుంటున్నారు? మా నియోజకవర్గం వంశీ గారు గెలుస్తారనుకున్నా? ఆయన గెలుస్తాడండి. పట్టుబొర్ర ఆయన యార్లగడ్డ వెంకటేశ్వరరావు ఆయన గెలుస్తాడండి. ఆయన గెలుస్తాడు. ఎందుకని? ఎందుకనంటే ఆయన ఈయన వంశీ గారు అటు ఇటు 2 అడుగులు వేసాడు, దాని గురించి పోయింది. లేకపోతే ఆ వంశీ గారే వేసేవాడు. వంశీ గారు మేము 500 ఓట్లకు ఓడిపోడు కదండి. ఎంత మెజార్టీలో గెలుస్తాడు ఆయన మరి? ఈయన మెజార్టీలో వస్తాడు. బాబా ఏం చేస్తుంటారు చెప్పండి మీరు? మేము మామూలు కూలి పనులే బాబు. కూలి పని ఏంటి ఉన్నాయా మరి పనులు? అవి వచ్చినాయి, పైర్లు చేస్తున్నారు బాగా. మరి ప్రభుత్వం మీద మీ అభిప్రాయం ఏంటి? ఆ అభిప్రాయం అయితే మాత్రం వైఎస్ఆర్ఏనండి. ఎందుకని అంటారు? ఎందుకని? అనుకున్నాయన్నీ చేశాడు ఆయన, కరెక్ట్ గా చేశాడు. మా అభిప్రాయం, లేబర్ అభిప్రాయం వచ్చేప్పటికి అట్టాగా ఉంటది, వైసీపీకే ఉంటది. వీళ్ళు ఏముందండి, వాళ్ళ ఇసుక అంటారు, రేపు కంకర అంటారు, ఏది ఉండదు అక్కడ. పనులు ఉండాలంటే ఉండాల్సింది అదే కదా. ఉండాలి, తోలుతున్నారుగా. మరి ఫ్రీ అనేపాటికి ఎవరో బిల్లర్స్ బాగుపడ్డారు కానీ లేబర్ ఎవరికి అట్లా ప్రీవియస్ కి ఇచ్చినప్పుడు. నాకు తెలిసిన అభిప్రాయంలో ఇవాళ ఇచ్చినప్పుడు లేబర్ కి ఎక్కువ పని ఉండేది, ఇప్పుడు పని లేదు అంటున్నారు కదా రేట్లు పెరగడం వల్ల. రేట్లు ఏముందండి, ఇప్పుడు దానికే రేట్ ఉందిగా. ఇప్పుడు సిమెంట్ కట్ట రేట్ లేదా, లేకపోతే ఐరన్ రేట్ లేదా? వాటి వల్లే కదా ఇప్పుడు భవన నిర్మాణ రంగం కుదేలైపోయింది. అట్లాగే సాగుతున్నాయి, పర్లా అన్ని అమలైనవి. ఏమేమి అమలైనవి అంటారు? అది చెప్పిన పథకాలన్నీ అమలైనవి, చేశాడు. ఇప్పుడు వాళ్ళు చెప్పినా వీళ్ళు చెప్పినా ఏది చేసినా అనుకున్నవి చేస్తే చాలు. అది మాకు పర్లేదండి, వైఎస్ఆర్కే ఉంటుంది. ఇప్పుడు యార్లగడ్డ ఏమో అందులోంచి ఇందులోకి వచ్చారు, వంశీ అందులోంచి వైసీపీలోకి వచ్చారు. ఇద్దరిలో ఎవరికి ఎక్కువ అవకాశం ఉంటుంది? ఎక్కువగా ఉంటదండి, స్థానికుడు కాబట్టి వంశీకే ఉంటది. కాకపోతే జనం ఏంటంటే ఇప్పుడు ఇది అది అని ₹1 పెడతాం, రూపాయి తినటం ఇట్లా మారుతూ ఉంటారు కానీ ఎక్కువగా అట్టే ఉంటది.